హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 6. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కృష్ణవేణి వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరూ మనవరాలిని పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికని వచ్చారు. కానీ కృష్ణవేణికి పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేదు. వెళితే భర్తతోనే వెళ్ళాలి అని మనసులోనే అనుకుంటూ ఉంది. కానీ అందరి ముందు నా భర్త కూడా నాతో పాటు రావాల్సిందే అని చెప్పలేదు కదా. అందుకే పేలగా ముఖం పెట్టి జై వైపు చూస్తూ నన్ను పంపించొద్దు, 2 రోజుల తర్వాత అందరం కలిసి వెళ్దాము అన్నట్టుగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కనపడుతున్న ఆ భావాన్ని జై అర్థం చేసుకున్నాడు. కానీ పెద్దవాళ్ళ మనసును నొప్పించడం అతనికి ఇష్టం లేదు. అలా అని కృష్ణవేణిని కూడా పుట్టింటికి పంపించడం అతనికి ఇష్టం లేదు. 2 రోజులు కదా, ఆ తర్వాత నేను కూడా అక్కడికి వెళ్తాను. చూద్దాం మనుషులు కాస్తైనా మారారా లేదా, అయినా ఎవరికి వారే అన్నట్టు ఎన్ని రోజులు ఇలా ఉంటాము. ఒక్క అడుగు నేను కూడా ముందుకు వేయాలేమో కదూ అని అతను మనసులోనే అనుకొని, సారీరా బంగారం అని అతని కళ్ళతోనే ఆమెకి చెప్పేసి, మీ ఇష్టం అమ్మమ్మగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాము. కృష్ణవేణికి కూడా ఇక్కడ బోర్ కొడుతుందో ఏమో. ఎంతైనా ఆడపిల్లలకి తల్లిదండ్రులపైన పుట్టింటిపైన ప్రేమ మమకారం ఎక్కువగానే ఉంటుంది కదా. తీసుకొని వెళ్ళండి, నాకు బయటికి వెళ్ళే పని ఉంది, నేను వెళ్తాను అని అతను చెప్పగానే కృష్ణవేణికి కోపం వచ్చేసింది. కళ్ళల్లో కాస్త తడి కూడా వచ్చి చేరింది ఆమెకు. నేను నీకు చెప్పానా నాకు ఇక్కడ బోర్ కొడుతుంది అని? అయినా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అని నా మనసు కోరుకుంటుంది. నిన్ను చూడకుండా ఎలా ఉండాలి? అయినా నా పిచ్చి కానీ పెళ్ళై కనీసం నెల కూడా కాలేదు. అప్పుడే నిన్ను విడిచి ఉండలేనంతగా నన్ను నువ్వు పూర్తిగా మార్చేసావు. ఇప్పుడు ఈ ముసలి వాళ్ళు రాగానే వాళ్ళతో పంపించేస్తున్నావు అని ఎంత తేలిగ్గా మాట ఇచ్చేశావో. కనీసం నా కళ్ళలోకి చూసైనా నా బాధని అర్థం చేసుకోలేదు. అయినా నేనొక పిచ్చిదాన్ని. నేనే ప్రేమిస్తే సరిపోతుందా? ఈయన గారికి కూడా నా మీద అంతే ప్రేమ ఉండాలి కదా. నాకు ఇక్కడ బోర్ కొట్టడం కాదు, నాతో ఉండడం ఈయన గారికి బోర్ కొడుతున్నట్టుగా ఉంది. అందుకే మా పుట్టింటికి పంపిస్తున్నాడు. ఎంతైనా మొగుడు కదా, ఆ మగబుద్ధిని చూపిస్తున్నాడు. చిచి, నాకే అసలు సిగ్గులేదు. నా కన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళకుండా ఇక్కడే ఈయన గారిని పట్టుకొని ఉండాలనుకుంటున్నాను చూడు. నాకు అస్సలు బుద్ధి లేదు అంటూ కృష్ణవేణి తనలో తానే తిట్టుకుంటూ అతని వైపు కోపంగా చూస్తూ కళ్ళలో చేరిన తడిని బయటికి రానివ్వకుండా రెప్పల చాటున దాచేసి, తాతయ్య, నానమ్మ, తొందరగా వెళ్దాం, నేను బ్యాగ్ సర్దుకొని వస్తాను అని చెప్పేసి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో జైకి అర్థమైంది. అతను కూడా ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళబోతూ ఉండగానే వాళ్ళ జేజమ్మ గారు పిలిచారు. ఏంట్రా, బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పి నీ పిల్లం వెనకాలే గదిలోకి వెళ్తున్నావు అని రాజమ్మ గారు అడగగానే జై కాస్త మొహమాట పడుతూ, అది జేజమ్మ, నేను బయటికి వెళ్ళాలి కానీ అని నసుగుతూ ఉంటే, అబ్బా పోనీలే, ఎందుకు వాణ్ణి సతాయిస్తున్నావు, వదిలేసేయమ్మా అని జై వాళ్ళ తాతగారు వీరేంద్రరావు గారు వాళ్ళ అమ్మతో అన్నాడు. జై ఎందుకు గదిలోకి వెళ్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యి గట్టిగా నవ్వేసుకున్నారు. వాళ్ళ నవ్వులని చూసి జై కూడా కాస్త ఇబ్బందిగా నవ్వుకుంటూనే గదిలోకి వెళ్ళాడు. కృష్ణవేణి అప్పటికే ఒక పెద్ద ట్రాలీ బ్యాగులో బట్టలన్నీ కబోర్డ్లో నుంచి తీసి సర్దడం మొదలుపెట్టింది. మొదటిసారి ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండాలి అంటే వాళ్ళిద్దరికీ కాస్త కష్టంగానే ఉంది. కానీ తప్పదు కదా. పైగా ఒకే ఊరు, పక్క పక్క వీధి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి భార్యని చూసుకోవచ్చు జై. కానీ అక్కడ ఉన్నది కృష్ణవేణి వాళ్ళ నాన్నగారు మహేంద్ర. వరుసకి జైకి మేనమామే అయినా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అంత పెద్దగా ఏమీ ఉండదు.
అసలు జైకి వాళ్ళ మేనమామతో చిన్నప్పుడు జ్ఞాపకాలేమీ గుర్తుకు లేవు. 2 కుటుంబాల మధ్య చిన్న చిన్న తగాదాల వల్ల మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. రాకపోకలు పూర్తిగా మానేసుకున్నారు. ఇప్పుడు జై కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనతో మేనమామ ఇంటికి వెళ్ళడానికి కాస్త అవకాశం దొరికింది అని జై ఏమాత్రం ఆలోచించకుండా కృష్ణవేణి వాళ్ళ నానమ్మ తాతయ్యతో ఆమెని పుట్టింటికి పంపించడానికి ఒప్పేసుకున్నాడు. 2 రోజులు ఆగితే నేను కూడా మా అమ్మ పుట్టిన ఇంటికి వెళ్ళొచ్చు అని ఒక పక్క అతనికి సంతోషంగానే ఉంది. కానీ పెళ్ళామలగడం అతనికి బాధగా ఉంది. పైగా అతను కూడా ఆమెకి బాగా అలవాటు పడిపోయాడు. ఇంటికి రాగానే చిరునవ్వుతో అతనికి ఎదురు వచ్చి మంచినీళ్ళు ఇచ్చేది. పెళ్ళయి నెల రోజుల్లోనే భార్య ప్రేమను పూర్తిగా అనుభవించిన జైకి కృష్ణవేణి అలా అంత పెద్ద లగేజ్ని ప్యాక్ చేసుకోవడం చూసి అతనికి అస్సలు నచ్చలేదు. ఏయ్! ఏం చేస్తున్నావే? అంత పెద్ద లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావు? నువ్వు వెళ్ళేది 2 రోజులకి మాత్రమే. 2 జతల బట్టలు సరిపోతాయి కదా! అయినా అది నీ పుట్టిల్లే కదా! అక్కడ నీ బట్టలు ఉంటాయి కదా! అని జై అడిగాడు. కృష్ణవేణి పంతానికి పోయి బీరువాలో ఉన్న ఆమె బట్టలన్నీ ఆ సూట్ కేసులో పడేసి అతని వైపు కోపంగా చూస్తూ 2 రోజులు కాదు, శాశ్వతంగా నా పుట్టింట్లోనే ఉంటాను. నీకు నేను చెప్పానా? ఇక్కడ ఉంటే నాకు బోర్ కొడుతుంది అని. అయినా నీకు నా మీద అస్సలు ప్రేమ లేదు. అందుకే మా నానమ్మ తాతయ్యతో నన్ను పంపించేస్తున్నావు అని అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లను ఒక్కసారిగా బయటికి రానిస్తూ చిన్న పిల్లల వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తూ ఉంది. హేయ్ పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తున్నావు అంటూ జై ముందుకు వచ్చి ఆమె కన్నీళ్లను అతని చేతులతో తుడవబోయాడు. ఆమె వెనక్కి జరిగింది. ఏంటే, నా మీద కోపం వచ్చిందా? నిన్ను వదిలేసి నేనెలా ఉండగలను? అయినా మన 2 కుటుంబాలు కలిసిపోవడానికి ఇది మంచి అవకాశం. మీ నాన్న నిన్ను చూడకుండా ఇన్ని రోజులు ఉన్నాడు అంటే అది చాలా గొప్ప విషయమే అనుకోవాలి. అసలైతే పెళ్ళైన 2 రోజులకే నిన్ను నా నుండి దూరంగా తీసుకొని వెళ్తాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి కదా! నా మీద కోపంతో నిన్ను కూడా ఈ నెల రోజులు దూరం పెట్టేశాడు. ఎంతైనా కన్న తండ్రి కదా! కూతురిపైన ప్రేమ కలిగినట్టుంది. చూడాలనిపిస్తున్నట్టుంది నిన్ను. అందుకే వాళ్ళ అమ్మా నాన్నని పంపించాడు. మరి నేను మంచి అల్లుడిలా ఉండాలి అంటే నిన్ను పంపించాలి కదా! ఆయన జీవితాంతం కలిసి ఉండే మనల్ని ఎవరు విడదీస్తారే? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ ఆమెని కౌగిలించుకున్నాడు. అతని కౌగిలింత స్పర్శ ఆమె శరీరానికి తగలగానే ఒక్కసారిగా ఆమె కూడా అతని చుట్టూ చేతులు వేసి అతన్ని పెనవేసుకుంది. బావా, నిజంగా నువ్వు మన కుటుంబాలు కలిసిపోవడానికే ఆలోచిస్తున్నావా అని అడిగింది. అవును అన్నట్టు అతను ఊ కొట్టాడు. మరైతే నువ్వు కూడా ఇప్పుడే నాతో పాటు వచ్చేసేయ్. నిన్ను చూడకుండా నేను ఉండలేను అని అన్నది. అతను నవ్వుతూ, నేను నీ వెంటనే వచ్చాననుకో బంగారం, నా మర్యాద తగ్గుతుంది. నీ మొగుడికి మర్యాదని పుట్టింటి వాళ్ళు ఇవ్వకపోతే నీకు బాధగా అనిపించదా? అంటూ ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు. అయినా మీ నానమ్మ చెబుతుంది కదా! ఏదో పూజ చేయాలి, తాళి మార్పించాలి అని. 2 రోజుల్లో మన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. అయినా నిన్ను విడిచి నేనెలా ఉంటానే? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటాను అని చెప్పగానే ఆమె నవ్వుతూ, అంటే ఏంటి బావా, నీ పని పూర్తి చేసుకొని నైట్ మా ఇంటికి వచ్చేస్తావా అని అడిగింది. ఏయ్ పిచ్చిదానా, ఇప్పుడే చెప్పాను కదా అక్కడికి ఇప్పుడే రావడం కుదరదు అని. కాకపోతే నీ పుట్టింటి చుట్టూ ప్రదక్షిణాలు మాత్రం చేస్తాను. కాస్త నీ దర్శనం కలిగేలా నాకు కనబడుతూ ఉండు, అది చాలు అని చెప్పగానే ఆమె సిగ్గుపడుతూ అతన్ని మళ్ళీ గట్టిగా కౌగిలించుకుంది.